ఇవాళ నేనైతే మీకు ఒక కొత్త రెసిపీని అయితే చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసరికి ఎగ్ ఉప్మా అండి. దీనికోసం ఫస్ట్ అయితే ఆనియన్ని వేయించుకొని తర్వాత దాంట్లో ఒక 3 to 4 ఎగ్స్ని అయితే వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయండి. మేమైతే మసాలా కారం యూస్ చేస్తాం, నార్మల్ కారం అయితే యూస్ చేయం. ఇలాంటి వాటన్నిటికీ అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాను అయితే వేసి బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఆ మసాలా కారాన్ని ఇంకొంచెం అయితే వేయండి. వేసేసి బాగా కలిపేసి ఒక 5 minutes అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో అని అయితే అనుకోకండి, చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాం కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది.